హైదరాబాద్లో చూసుకుంటే కొన్ని ఏరియాస్లో చాలా సీరియస్ నోట్ ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్స్ అధికారం ఏంటంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు దీని గురించి ఏమంటారు మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉండొచ్చు, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, ఇతర వాళ్ళు కూడా ఉండొచ్చు. సో రద్దీగా ఉండాలి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి సో దీని గురించి ఒకసారి వివరణ. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇంటర్నల్ ఆర్మీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడనన్నా మీకు ఏదైనా కొంచెం డౌట్గా అనిపించినా, ఎవరన్నా మీకు అనుమానాస్పదంగా అనిపించినా మీరు వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు మన కర్తవ్యం. బార్డర్లో ఆర్మీ ఎట్లా డిప్లాయ్ అవుతుందో, ఆర్మీ ఎట్లయితే మాక్ డ్రిల్ చేసుకొని రెడీగా ఉంటుందో, లోపల కూడా యువకులందరూ, మహిళలందరూ, ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోదీ డిసిషన్స్కి మనం సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోదీ ఎట్లాగో ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇంటర్నల్గా ఆర్మీ ఏం చేస్తుంది అనేది మనకు బయటికి రాకపోవచ్చు, కానీ ఇంటెలిజెన్స్లో కొన్ని లోపల జరుగుతున్నాయి. మీరు ఇందాక అన్నట్టు బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటి ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, హై ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ సెకండ్ హబ్ అని చెప్పేసి అని చాలామంది అంటారు, పాకిస్తాన్ సెకండ్ హబ్ అని చెప్పేసి. అవును, ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఆల్మోస్ట్ 5 lakhs వరకు రోహింగ్యాలు ఉన్నారు అని టాక్. 5 లక్షల మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అని అనేది ఎట్లయితుందో అకౌంటెడ్గా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటవుతారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం, ఇంతమంది ముస్లింలతో హిందువులందరూ ఒక్కటిగా ఉండాలి. హిందువులు కుల ప్రాంత భాషకు అతీతంగా ఉంటే తప్ప దీన్ని మనం ఫేస్ చేయలేం, ఈ ప్రమాదం నుంచి వెళ్ళి బయటికి రాలేం. కాబట్టి ఎక్కడైనా మీరు దగ్గరలో ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు చాలా ఏమంటారు లైట్గా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ, బైక్ల మీద తిరుక్కుంటూ ఇట్లాంటివి బంద్ చేసి ఒక నెక్స్ట్ 6 months వరకు అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకనే మాక్ డ్రిల్ చేయించాలని కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, చాలామంది క్రికెటర్స్ వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు అట్ ద సేమ్ టైం. సో ఇప్పుడు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ కాబట్టి, ఐపీఎల్ సీజన్ కాబట్టి. సో మీరు దాని గురించి ఏం చెప్తారు మ్యామ్? మన దేశంలో రిలీజన్, పాలిటిక్స్, క్రికెట్ 4వ సినిమా. సో 3rd largest రిలీజన్ అని అనుకొని చెప్పొచ్చు అనమాట. అంటే క్రికెట్కి అంతమంది ఫ్యాన్స్, క్రికెట్కి అంత క్రేజ్, ఆ క్రికెటర్స్ని కూడా క్రికెట్ గాడ్ అని అనడం అట్లా ఉంటుంది. మా బాబు 11-12 years, వాడికి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. టికెట్స్ ఇప్పిస్తే పోదామని చూస్తున్నాను, కానీ సిచ్యువేషన్ బాగాలేదు వద్దని చెప్పేసి నేను ఆపుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్లో అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ సెక్యూరిటీ, సేఫ్టీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ దెన్ ఏ స్టేట్స్లలో కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్ ఉందనుకో, అక్కడ మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇండివిజువల్సే అలర్ట్గా ఉండాలి. గవర్నమెంట్ మీద బాధ్యత పెట్టొద్దు, నమ్మొద్దు గవర్నమెంట్ని. అదే ఇప్పుడు ఏమంటారు, హైదరాబాద్లో మనది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలర్ట్గా మనం ఉండాలంటారా? ప్రభుత్వం మీద బాధ్యత ఏమంటారు, భరోసాతో ఉండాలంటారా? వీళ్ళని నమ్మినంత బరకత్ తక్కువ ఇంకోటి ఉండదు కాంగ్రెస్ని. ఎందుకంటే బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అయినా అంతే, కాంగ్రెస్ పార్టీ అయినా అంతే. ఓవైసీ ఏమని అంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడు కారు వాళ్ళది, స్టీరింగ్ మా చేతులు ఉంటుంది అన్నాడు. అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా చెయ్యి మాదే, మా చెయ్యి మీ నెత్తి మీద పెడతాం, మీరు కాంగ్రెస్కి ఓటేసుకొని మీ చేతి మీ నెత్తి మీద పెట్టుకున్నట్టు ఇప్పుడు మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని చెప్పేసి ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి మనమే అలర్ట్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి. ఎస్పెషల్గా దగ్గరలో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్తో టచ్లో ఉండండి. ఎస్పెషల్గా బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్తో కానీ, ఆర్ఎస్ఎస్ ఏ ఈవెంట్స్ పెట్టినా కూడా దానికి వెళ్ళడం, అటెండ్ అవ్వడం, తెలుసుకోవడం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉండండి. దాంతో ఏమైపోతుందంటే మీకు అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్తో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, నలుగురిని కాపాడుకోగలుగుతారు, మీ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హిందూ సమాజం క్షాత్రతేజాన్ని కోల్పోవడమే కాకుండా, మర్చిపోవడమే కాకుండా, ఇంట్లో అస్త్రశస్త్రాలు అనేవి పక్కన పెట్టేసాను. ఇప్పుడు సడన్గా ఒక మాబ్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోలేనప్పుడు మీరు మీ ఫ్యామిలీని ఏం ప్రొటెక్ట్ చేయగలుగుతారు? ఏమన్నా అస్త్రాలు ఉన్నాయా? కత్తులు, కటార్లు ఇంట్లో ఏమైనా పెట్టుకుంటున్నారా? మన దేవీ దేవతలు ఎవరి దగ్గర కూడా, ఏ దేవీ దేవతకు కూడా అస్త్రశస్త్రాలు లేకుండా ఉండరు. వాళ్ళకు ఒక చేతిలో మాల ఉన్న, ఇంకొక చేతిలో కత్తి ఉంటుంది. శివాజీ కూడా ఎప్పుడు యుద్ధ క్షాత్రతేజంతోనే కనిపిస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా అట్లనే కనిపిస్తుంది. మరి మనల్ని మనం రక్షించుకోవడానికి మన దగ్గర ఏమున్నాయి? వంట చేసుకునే కత్తులు తప్ప ఏమన్నా ఉంటాయి మన ఇంట్లో? దాంతో ఏం యుద్ధం చేస్తారు? కాబట్టి మనం క్షాత్రతేజంతో పాటు అస్త్రశస్త్రాలు కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అలర్ట్గా ఉండండి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండండి, భయపడకండి. లేదా
ప్యాంట్ ఇప్పేసి వాడికి కన్ఫర్మేషన్ చేయించేటట్టు అని అన్నాడు. అదన్నా చేసుకోండి. అప్పుడు మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అచ్చా మనం ఇన్ని రోజులు వాపుని చూసి బల్బ్ అనుకున్నామని తెలుస్తుంది. తెలిస్తే అట్లీస్ట్ మతమాన్న మారిపోండి, లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సో అయితే ముస్లింలను ఏం చేయాలంటారా? మీరు అంతా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా హిందూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్ ఇతర మతాలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్పరా? జైనం, బౌద్ధం, సిక్కిజం కానీ ఇవన్నీ హిందూ ధర్మంలో భాగాలే. అందుకే వాళ్ళు ప్రభు శ్రీరాముని నమ్ముతారు. ఒకటి. రెండు, గురు గోబింద్ సింగ్ వాళ్ళ గ్రంథంలో కూడా రాముడి ఉల్లేఖం ఉంటుంది. జైనంలో కూడా ఉంటుంది, శ్రీకృష్ణుడి గురించి ఉంటుంది. బౌద్ధం అందులో కూడా ఉంటుంది, ఎందుకంటే అందులో అమ్మవారిని పూజిస్తారు, తారామ అంటారు. కాబట్టి ఈ మూడు హిందూ ధర్మంలో నుంచి వచ్చినాయి, సనాతన ధర్మంలోని భాగాలే. ఇప్పుడు సనాతన ధర్మం ఒక చెట్టు అయితే ఇవన్నీ కొమ్మలు. ఇస్లాం, క్రిస్టియానిటీ ఎట్లా అంటే అవి మనుషుల్ని రెండు భాగాలుగా విడదీస్తాయి. ఒకటి బిలీవర్స్, నాన్ బిలీవర్స్, మోమిన్, కాఫిర్. అంటే ముస్లింల ప్రకారం ముస్లింలందరూ మోమిన్స్, ఇస్లాంని నమ్మని వాళ్ళందరూ కాఫిర్లు. క్రిస్టియానిటీ ప్రకారంగా క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళందరూ బిలీవర్స్, క్రిస్టియానిటీని జీసస్ని నమ్మని వాళ్ళంతా నాన్ బిలీవర్స్. వీళ్ళ కన్ఫ్యూజన్లో మరి ముస్లింలు క్రిస్టియన్స్ని ఒప్పుకోరు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని ఒప్పుకోరు. ఇందులో క్రిస్టియానిటీ తోడబౌత్ కన్ఫ్యూజ్డ్ రిలీజన్ కానీ ఇస్లాం క్లారిటీ ఉన్న రిలీజన్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానని, ఎంకే గాంధీని ఇస్లాం ప్రకారంగా ఒక నీచుడు అని అంటారు. అలీ బ్రదర్స్ 1921లో మన దేశంలో ఖిలాఫత్ మూమెంట్ చేసినప్పుడు హిందువులందరినీ మారణ హోమం చేసినప్పుడు, అంటే ముస్లింలలో ఒక నీచ స్థాయిలో ఉన్నవాడి కంటే కూడా ఇంకా నీచమైన స్థితిలో ఉన్నాడు ఎంకే గాంధీ అని అన్నారు. కానీ క్రిస్టియన్స్ విషయానికి వచ్చేసరికి పోప్ వాటికన్ సిటీలో వాళ్ళు ఎంకే గాంధీ చనిపోయిన తర్వాత ఆయనను బ్యాప్టిజం ఇచ్చారు. అప్పుడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళందరూ బాగా అల్లరి చేస్తే అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తికి కూడా బ్యాప్టిజం ఇచ్చినంత కన్ఫ్యూజ్డ్ రిలీజన్ క్రిస్టియన్. అందుకే వీళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ కాబట్టి మొన్న పహల్గామ్లో ఒక క్రిస్టియన్ని కూడా వాళ్ళు టెర్రరిస్టులు లేపేశారు. కాబట్టి ఇస్లాం ఒక క్లారిటీ ఉన్న రిలీజన్. దాని ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడ కూడా నాన్ ముస్లిమ్స్ సర్వైవ్ అవ్వద్దు, ఐదర్ కన్వర్ట్ ఆర్ డై. కాబట్టి ఈ యుద్ధం అనేది వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ యుద్ధానికి మిమ్మల్ని మీరు సర్వైవ్ ఎట్లా చేసుకుంటారు ఇంటలెక్చువల్గా అనేది మనం చూసుకొని మనం సర్వైవల్ కోసం పనిచేయాల్సిన పరిస్థితి. అండ్ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ యుద్ధం వచ్చి వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు? మేము వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, పిఓకి కానీ ఇవన్నీ దానికి చేయలేకపోతున్నారు. మనది తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? అసలు ఏమంటారు, దీన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మీకు అనిపిస్తుంది దీనమైన పరిస్థితుల్లో ఉన్నారని. దే ఆర్ లైక్ హ్యాపీ, వాళ్ళు దైవ కార్యం చేస్తున్న ఆనందంలో ఉన్నారు ఒకటి. రెండో విషయం, భారతదేశంలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని తీసుకొని ఇక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేసి ఇక్కడ ఉన్న యువకులందరినీ టెర్రరిస్ట్లా తయారు చేస్తే ప్రపంచం అంతా కూడా మొత్తం ఇస్లాం రాజ్యం స్థాపించబడిన తర్వాత అప్పుడు అందరు స్వర్గానికి పోతారు అనేది వాళ్ళ రిలీజియస్ బిలీఫ్. వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ రాంగ్ అని మనం ఎట్లా అంటాం? అది వాళ్ళ రిలీజియస్ బిలీఫ్. అది మూర్ఖత్వం అనుకో, అనాగరికం అనుకో, అన్సివిలైజ్డ్ అనుకో, అది మీరు వాడుతున్న పర్యాయ పదాలు. వాళ్ళ దృష్టిలో మాత్రం ప్రపంచం మొత్తం ఇస్లామైజ్ చేయాలా, నాన్ ముస్లిమ్స్ ఎవరు కూడా భూమి మీద సర్వైవ్ అవ్వద్దు, వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి లేదా చనిపోవాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు జిహాద్ అంటారు, అంటే ఒక ధర్మ యుద్ధం అనమాట. ఆ సిద్ధాంతాన్ని కోసం చేసే యుద్ధం. అది రాంగ్ అని మీరు చెప్పాలి అంటే వాళ్ళను మీరు ఎడ్యుకేట్ చేయగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళే ట్రోల్స్ చేసుకుంటారు. మాకు కొన్ని రీల్స్, కొన్ని మీమ్స్ వస్తాయి కదా, మోడీ సార్ మాకు వాటర్ ఇవ్వండి, ఇంకొక 5 yearsలో మేమే చనిపోతాం, మీరెందుకు అటాక్ చేయడం, మీరెందుకు యుద్ధం చేయడం, మాకు ఇక్కడ ఆస్మాన్లో చందమామని చూడడానికి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ మీద సెల్ఫ్ ట్రోల్స్ వాళ్ళే వేసుకుంటున్నారు. ఇంకా అలాంటి దేశాన్ని మనమేం యుద్ధం చేస్తాం? అక్కడ ఉన్న 100% అట్లా చేయరండి. ఇప్పుడు బ్రెయిన్ వాష్డ్ కొందరు. ముస్లిమ్స్లో 2 types ఉంటారు. ఒకటి సెక్యులర్ ముస్లిం. సెక్యులర్ ముస్లిం అండర్స్టాండ్స్ ద ఇస్లాం ఇన్ అదర్ వే. ఇంకొకటి ఎక్స్ట్రీమిస్ట్ ముస్లిం ఉంటాడు, వాడే టెర్రరిస్ట్ అవుతాడు. కాబట్టి సెక్యులర్ ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ దానిలో. ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడితే బ్లాస్ఫమీ అని చెప్పి వాళ్ళని ఫత్వా జారీ చేసి వాళ్ళని చంపేస్తే కూడా పుణ్యం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇస్లాంలోకి ఒక్కోసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ముస్లిమ్స్ ఎవరు కూడా వాళ్ళ ఫేస్, వాళ్ళ ఐడెంటిటీని ఎందుకు చూపించారు అంటే ఇస్లాంని వదిలేసి వెళ్ళడము అని అంటే నువ్వు చనిపోవడానికి రెడీగా ఉండాలి అన్నట్టు. ఎందుకంటే అందులోకి ఒక్కసారి వెళ్ళినామంటే అందులోనే ఉండిపోవాలి ఇంకా చనిపోయే వరకు.
నువ్వు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ప్రొఫెట్ గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు. ఇవి ఏం చేసినా కూడా నీ మీద ఫత్వా రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంటలెక్చువల్ రియలైజ్ అయ్యి ఇంత ఎక్స్ట్రీమిజం ఉండొద్దు, టాలరెంట్గా వేరే వాళ్ళ రిలీజియన్స్ని కూడా మనం ఒప్పుకోవాలి అని తక్కువ మంది ఇస్లాం గురించి తెలియని ముస్లిమ్స్ ఎవరైతే రియల్ ట్రూ ముస్లిం గారో వాళ్ళు మాత్రమే మాట్లాడతారు సెక్యులరిజం గురించి. మేమే చచ్చిపోతాం, మీరెందుకు మా మీద దాడి చేస్తున్నారని అంటున్న పాకిస్తాన్ ముస్లిమ్స్ అంతా వాళ్ళందరూ రియల్ ఇస్లాం తెలియని వాళ్ళు అనమాట, ఎడ్యుకేటెడ్ అనమాట. ఓకే, ఎడ్యుకేటెడ్ వాళ్ళకు అర్థమవుతుంది రియాలిటీ. ఇప్పుడు టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఆ బ్రెయిన్ వాష్డ్ ఉంటారు, చదువుతో సంబంధం లేదు, ఆ బ్రెయిన్ వాష్డ్ ఉంటారు, బ్రాడ్ మైండ్ ఉండదు, నేరో మైండెడ్నెస్ ఉంటారు. అందులో మహిళలు కూడా ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. మీరు కాశ్మీర్లో చూడండి, టెర్రరిస్ట్లను తప్పించే వాళ్ళలో చాలామంది మహిళలు అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఇది మేము చేస్తున్నది దైవ కార్యం, ధర్మయుద్ధం అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అట్లా చేస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.